అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలామంది చాలా కాలంగా అడుగుతున్నట్లు అతి శక్తివంతమైన పరమ పవిత్రమైనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించిన వారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. శివుని రూపాలలో జ్ఞానస్వరూపమైన ఆ ఆదిగురువు దక్షిణామూర్తిని స్తుతిస్తూ, ఆయన్ను ప్రార్థిస్తూ, ఆయనకు నమస్కరిస్తున్నట్లుగా సాగే అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఈ దక్షిణామూర్తి స్తోత్రం. మనకు పెద్దలు చెబుతూ ఉంటారు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణాలు ఇవేమీ చదువుకోనవసరం లేదు. మనకు పూజలు ఏమీ చేయడం రాకపోయినా పర్వాలేదు. కేవలం ప్రతిరోజు ఆ దక్షిణామూర్తి యొక్క ప్రశాంతమైన రూపాన్ని, ఆయన పటాన్ని అలా చూస్తూ 10 నిమిషాలు కూర్చుంటే చాలట. ఈ స్తోత్రాన్ని భక్తిగా చదువుకుంటే చాలట. ఎటువంటి కష్టాలైనా, ఎన్ని భయంకరమైన బాధలైనా, ఎన్ని జన్మల పాపాలైనా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రాబోయే కష్టాలను కూడా పోగొట్టే అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ఈ దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటే దక్షిణాభిముఖంగా ఉన్నవాడు, అంటే ఆ పరమశివుని యొక్క దక్షిణ ముఖమే ఈ దక్షిణామూర్తి. మరొక విధంగా దక్షిణము అంటే సమర్థత, దక్షత అనే అర్థం కూడా ఉంది. కాబట్టి సర్వ సమర్థత, అత్యున్నత దక్షత కలిగినవాడు ఆ గురు దక్షిణామూర్తి. మరొక అర్థాన్ని చెప్పాలంటే, ఏ దయ వలన దుఃఖం పూర్తిగా తొలగిపోతుందో ఆ దయను దాక్షిణ్యము అంటారు. అటువంటి గొప్ప దాక్షిణ్య శక్తి కలిగినవాడు ఆ దక్షిణామూర్తి. ఇక దక్షిణామూర్తి ఇంద్రియాలను జయించినవాడు, పరమ శాంతమూర్తి, కారుణ్య స్వరూపుడు, అపార జ్ఞానం మేధస్సుకు ఆయనే నిలువెత్తు రూపం. ఆయన సర్వోన్నత గురువు, సర్వమునకు గురువు. అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించడానికి, మోక్ష సాధనకు ఈ మానవ జన్మ చాలా అనువైనది. అటువంటి మానవుల జీవితంలోని దుఃఖాలను, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక దైవం ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి. అందుకే ఎవరికైనా ఎటువంటి గురువు లభించకపోతే ఆ దక్షిణామూర్తినే గురువుగా భావించుకోవాలి. ఆయన ఆశీర్వాదంతో మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం, మనం అన్నింట విజయాలను అందుకోగలుగుతాం. ఈ దక్షిణామూర్తి రూపంలోని మరొక విశిష్టత ఏమిటంటే, ఆ శివశక్తుల ఏకీకృత స్వరూపమే దక్షిణామూర్తి రూపం. మనం ఆయన స్వరూపాన్ని గమనిస్తే కుడి చెవికి పురుషుల అలంకారమైన మకర కుండలం, ఎడమ చెవికి స్త్రీల అలంకారమైన తాటంకం ఉంటాయి. అంటే ఆ అమ్మవారు, అయ్యవారు వీరిరువురి అద్భుత శక్తి రూపం ఆ దక్షిణామూర్తి. అందుకే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని దక్షిణామూర్తి స్వరూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని అంటూ వశిన్యాది వాగ్దేవతలు కీర్తించడం జరిగింది. కాబట్టి వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద ఋషులు శిష్యుల మధ్య కూర్చొని మౌనంగానే, కేవలం మౌనంతోనే వారికి సకల జ్ఞానాన్ని అందించే ఉన్నత గురువు ఆది గురువు శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థించుకుంటూ ఆ ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన ఈ అద్భుతమైన స్తోత్రాన్ని మనమందరం కూడా నేర్చుకొని, పాడుకొని ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందరూ పాడుకోవడానికి, ఎందుకంటే ఈ స్తోత్రాలు ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞాన సంపద, భక్తి సంపద. వీటిల్ని ఎంతమంది వీలైతే అంతమంది నేర్చుకుంటూ ఉంటే ఆ శక్తి, ఆ స్తోత్రాల యొక్క పవిత్రత ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కాబట్టి అందరూ పాడుకునేందుకు సులభంగా ఉండేట్లు ఒక శ్లోకాలు పాడితే మనం ఏ విధంగా పాడుకుంటామో అదే విధంగా ఈరోజు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఇక శృతి 2 అంటే డి శృతిలో మనం ఈరోజు ఈ స్తోత్రాన్ని పాడదాం. రేవతి రాగం ఆధారంగా మనం ఈరోజు ఈ స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఇక మొదలు పెడదాం.
ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ముఖ్యంగా 10 శ్లోకాలు ఉంటాయి. ఈ స్తోత్రానికంటే ముందు మనం ఆ దక్షిణామూర్తిని ధ్యానించుకుంటూ ప్రార్థనా శ్లోకాలను కూడా చదువుతూ ఉంటాం. అవి ఒక 7 శ్లోకాలు ఉంటాయి. అయితే కొంతమంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముందు చదివి తర్వాత ఈ ప్రార్థనా శ్లోకాలను చదువుతూ ఉంటారు. మరికొంతమంది ఈ ప్రార్థనా శ్లోకాలను ముందు చదివి తర్వాత దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. అందువల్ల వినేవారికి ఏమిటి దక్షిణామూర్తి స్తోత్రంలో రకరకాలుగా పాడుతున్నారు, ఏది కరెక్ట్ వెర్షన్ అని చాలా సందేహాలు ఉంటాయి. అయితే ఈరోజు మనం పెద్దలు ధృవీకరించినటువంటి వరుస క్రమంలో ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది కేవలం ఆదిశంకరాచార్యుల వారు ఆ దక్షిణామూర్తిని ప్రార్థించే విధంగా మనకు అందించిన స్తోత్రం మాత్రమే కాదు, ఆ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు బోధించిన అన్ని తత్వాల సారాంశం ఈ స్తోత్రంలో దాగి ఉంది. ఆయన రచించిన కష్టమైన క్లిష్టమైన అంటే ఉచ్చరించడానికి పాడుకోవడానికి ఈ స్తోత్రం చాలా కష్టంగా ఉన్నా దీన్ని మీరు నేర్చుకొని తీరాలి అనే ఒక సంకల్పంతో నేర్చుకుని పాడుకుంటే మీ జీవితాలలో కలిగే మార్పు మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ముందుగా ఒక్కొక్క శ్లోకాన్ని కూడా ఆ శ్లోకంలోని ప్రతి పదాన్ని కూడా విడదీస్తూ నేర్చుకొని తర్వాత ఆ లైన్ మొత్తం ఏ విధంగా పాడాలో కూడా నేర్చుకుందాం. ఇక దక్షిణామూర్తి ప్రార్థనలో మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాం తే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాం తే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ఇక రెండవ శ్లోకం. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞాన దాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरण दुःखच्छेददक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैक मूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः चिद्घनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्द रूपाय दक्षिणामूर्तये नमः चिद्घनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त
देहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ఈ శ్లోకాలు ఆ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ సాగేటటువంటి ధ్యాన శ్లోకాలు. ఈ ప్రార్థన తర్వాత మనం ఆ శంకర భగవత్పాదుల వారు మనకు అందించిన ఆ పరమ పవిత్రమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకుందాం. విశ్వం విశ్వం దర్పణ దర్పణ దృశ్యమాన దృశ్యమాన నగరీతుల్యం నగరీతుల్యం నిజాంతర్గతం నిజాంతర్గతం పశ్యన్నాత్మని పశ్యన్నాత్మని మాయయా మాయయా బహిరివోద్భూతం బహిరివోద్భూతం యథా నిద్రయా యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం స్వాత్మానమేవాద్వయం తస్మై తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ గురుమూర్తయే నమ ఇదం నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో బీజస్యాంతరివాంకురో జగదిదం జగదిదం ప్రాంగ్నిర్వికల్పం ప్రాంగ్నిర్వికల్పం పునః పునః మాయాకల్పిత మాయాకల్పిత దేశకాలకలనా దేశకాలకలనా వైచిత్ర్య వైచిత్ర్య చిత్రీకృతం చిత్రీకృతం మాయావీవ మాయావీవ విజృంభయత్యపి విజృంభయత్వపి మహాయోగీవ మహాయోగీవ యః స్వేచ్ఛయా యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా మహాయోగీవ
एव यः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदम् तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये यस्यैव यस्यैव स्फुरणं स्फुरणं सदात्मक सदात्मकं मसत्कल्पार्धकं मसत्कल्पार्धकं भासते भासते साक्षात् तत्त्व साक्षात् तत्त्वमसीति मसीति वेदवचसा वेदवचसा यो बोध यो बोध यत्याश्रितान् यत्याश्रितान् यः साक्षात्करणाद् भवेन्न यः साक्षात्करणाद् भवेन पुनरावृत्तिर् पुनरावृत्तिर्भवाम्भोनिधौ भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदम् नम इदम् श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्धकं भासते सदात्मकमसत्कल्पार्धकं भासते साक्षात् तत्त्वमसीति साक्षात् तत्त्वमसीति वेदवचसा वेदवचसा यो बोधयत्याश्रितान् यो बोधयत्याश्रितान् यः साक्षात्करणाद् भवेन्न यः साक्षात्करणाद् भवेन पुनरावृत्तिर्भवाम्भोनिधौ पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये नानाच्छिद्र नानाच्छिद्र घटोदरस्थित घटोदरस्थित महादीप महादीप प्रभाभास्वरं प्रभाभास्वरं ज्ञानं यस्य तु ज्ञानं यस्य तु चक्षुरादि चक्षुरादि करणद्वारा करणद्वारा बहिः स्पन्दते बहिः स्पन्दते जानामीति जानामीति तमेव तमेव भान्तमनु भान्तमनु भात्येतत्समस्तं भात्येतत्समस्तं जगत् जगत् तस्मै श्रीगुरुमूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदम् नम इदम् श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थित नानाच्छिद्रघटोदरस्थित महादीपप्रभाभास्वरं महादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते बहिः स्पन्दते जानामीति तमेव भान्तमनु जानामीति तमेव भान्तमनु भात्येतत्समस्तं जगत् भात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये देहं देहं प्राणमपीन्द्रियाण्यपि प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च चलां बुद्धिं च शून्यं विदुः शून्यं विदुः स्त्रीबालान्ध स्त्रीबालान्ध जडोप मास्त्वहमिति मास्त्वहमिति भ्रान्ता भ्रान्ता भृशं
वृषं वादिनः वादिनः मायाशक्ति मायाशक्ति विलासकल्पित विलासकल्पित महाव्यामोह महाव्यामोह संहारिणे संहारिणे तस्मै श्री गुरुमूर्तये नमः इदम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्ध श्रीबालान्ध जडोपमास्त्वहमिति जडोपमास्वहमिति भ्रान्ता भृशं वादिनः भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पित मायाशक्तिविलासकल्पित महाव्यामोहसंहारिणे महाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्त राहुग्रस्त दिवाकरेन्दु दिवाकरेन्दु सदृशो सदृशो माया माया समाच्छादनात् समाच्छादनात् सन्मात्रः सन्मात्रः करणोप संहरणतो संहरणतो यो भूत्सुषुप्तः यो भूत्सुषुप्तः पुमान् पुमान् प्रागस्वाप्समिति प्रागस्वाप्समिति प्रबोधसमये प्रबोधसमये यः प्रत्यभिज्ञायते यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो राहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात् माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि बाल्यादिष्वपि जाग्रदादिषु जाग्रदादिषु तथा तथा सर्वास्वस्थास्वपि सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनु व्यावृत्तास्वनु वर्तमान महमित्यन्त स्फुरन्तं सदा स्फुरन्तं सदा स्वात्मानं स्वात्मानं प्रकटीकरोति प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमान
व्यक्ता स्वनुवर्तमानम् महमित्यन्तस्फुरन्तं सदा महमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति विश्वं पश्यति कार्यकारणतया कार्यकारणतया स्वस्वामी स्वस्वामी सम्बन्धतः सम्बन्धतः शिष्याचार्यतया शिष्याचार्यतया तथैव तथैव पुत्राद्यात्मना पुत्राद्यात्मना भेदतः भेदतः स्वप्ने स्वप्ने जाग्रति वा जाग्रति वा ययेष ययेष पुरुषो पुरुषो माया परिभ्रामितः माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामी सम्बन्धतः स्वस्वामी सम्बन्धतः शिष्याचार्यतया तथैव शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वा ययेष पुरुषो स्वप्ने जाग्रति वा ययेष पुरुषो माया परिभ्रामितः माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो नीलोऽम्बर भूरम्भांस्य नलो नीलोऽम्बर भूरम्भांस्य भूरम्भांस्य नलो नीलोऽम्बर नलो नीलोऽम्बर भूरम्भांस्य नलो नीलोऽम्बर भूरम्भांस्य नलो नीलोऽम्बर महार्नाथो महार्नाथो हिमांशुः पुमान् हिमांशुः पुमान् इत्याभाति इत्याभाति चराचरात्मकमिदं चराचरात्मकमिदं यस्यैव यस्यैव मूर्त्यष्टकं मूर्त्यष्टकं नान्यत् किञ्चन नान्यत् किञ्चन विद्यते विद्यते विमृशतां विमृशतां यस्मात्पर यस्मात्पर स्माद्विभो स्माद्विभो यस्मात्परस्माद्विभो यस्मात्तरस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो नीलोऽम्बर भूरम्भांस्य नलो नीलोऽम्बर महार्नाथो हिमांशुः पुमान् महार्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमृशताम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात्परस्माद्विभो यस्मात्परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये
सर्वात्मत्वमिति सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् यस्मादमुष्मिन् स्तवे स्तवे तेनास्य तेनास्य श्रवणात्तदर्थ श्रवणात्तदर्थ मननाध्यानाच्च मननाध्यानाच्च संकीर्तनात् संकीर्तनात् सर्वात्मत्व सर्वात्मत्व महाविभूति महाविभूति सहितं सहितं स्यादीश्वरत्वं स्यादीश्वरत्वं स्वतः स्वतः सिद्ध्येतत्पुनरष्टधा सिद्ध्येतत्पुनरष्टधा सिद्ध्ये सिद्ध्ये तत्पुनरष्टधा तत्पुनरष्टधा परिणतं परिणतं चैश्वर्य चैश्वर्यं मव्याहतम् मव्याहतं सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे यस्मादमुष्मिन् स्तवे तेनास्य श्रवणात्तदर्थ तेनास्य श्रवणात्तदर्थ मननाध्यानाच्च मननाध्यानाच्च संकीर्तनात् संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा सिद्ध्येतत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. ఇలా స్తోత్రం మొత్తం పాడిన తర్వాత మనం చివర్లో ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అంటూ ఆ స్వామిని 3 సార్లు ధ్యానించుకుంటూ ఈ స్తోత్రాన్ని ఆపుదాం. ఓం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే నమః నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పూర్తి స్తోత్రాన్ని ముందు ఆ దక్షిణామూర్తి ప్రార్థన అలాగే దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం కూడా ఎక్కడ ఆపకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि. चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः. ॐ नमः प्रणवार्धाय
शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चिद्घनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं। मायावीव विजृम्भयत्यपि महायोगीव यः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्धकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यः साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थित महादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति तमेव भान्तमनुभात्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः। मायाशक्तिविलासकल्पित महाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्यनलो नीलोम्बर महार्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येत्तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् ॐ श्रीदक्षिणामूर्तये नमः ॐ श्रीदक्षिणामूर्तये नमः ॐ श्रीदक्षिणामूर्तये नमः ఈరోజు మనం చాలా శక్తివంతమైన పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని నేర్చుకున్నాం. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక్కసారి చదువుకోండి, వినండి, పాడుకోండి. మీకు కలిగే ఆనందం, మనకు కలిగే అనుభూతి, అలాగే మన జీవితంలో వచ్చే మార్పులు మన మాటల్లో చెప్పలేం. ఇది చదువుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆనందాన్ని, ఆ మార్పుని అనుభవించాల్సిందే. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క భావాన్ని, అర్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఎక్కువ మంది దీని భావాన్ని కూడా నేర్చుకోవాలి అని కోరుకుంటే తప్పకుండా మరొక వీడియోలో ప్రతి శ్లోకానికి కూడా, ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి కూడా భావాన్ని, అర్థాన్ని చెప్పుకుంటూ ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. ఎందుకంటే అర్థాన్ని తెలుసుకొని భావాన్ని మనసులో నింపుకొని పాడుకుంటున్నప్పుడు ఆ స్తోత్రం యొక్క శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. మనకు కలిగే ఆనందం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని పాడుకుని, నేర్చుకొని, పాడుకున్న తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని, మీకు కలిగినటువంటి అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే పాటలు, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మీరు అడిగిన మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.